శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ సరస్వత్యై నమః. భక్తులారా, వ్యాసమహర్షి రచించిన మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం ఇందులో భాగంగా నేటి వరకు ఆది, సభ, అరణ్య, విరాట, ఉద్యోగ, భీష్మ, ద్రోణ, కన్న, శల్య, సౌప్తిక, స్త్రీ పర్వాలనే 11 పర్వాలు పూర్తి చేసాం. 18 పర్వాల్లో 12వ అయిన శాంతిపురంలో కూడా 21వ అధ్యాయం వరకు చెప్పుకున్నాం. 22వ అధ్యాయాన్ని ఈ రోజున చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వ్యాస భగవాన్ని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయే. సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. వైశంపాయన ఉవాచ అస్మిన్నేవాంతరే వాక్యం పునరేవార్జునో బ్రవీత్ నిర్భిన్న మనసంజయిష్టం ఇదం భ్రాతరమచ్యుతం. వైశంపాయనుడు చెప్తున్నాడు జనమేజయ మహారాజుకి. ఈ కథ అంతా కూడా భారతం వైశంపాయనుడు జనమేజయుడుకు చెప్పినట్టుగా ఉంటుంది. ఎందుకంటే జనమేజయుడు తన తండ్రి అయిన పరీక్షన్ మహారాజు పాము కాటుతో చనిపోయాడని సర్పయాగం చేసి అన్ని పాములను చంపుతుంటే ఆస్తికుడనే ఒక మహాముని వచ్చి ఆ యాగాన్ని ఆపుతాడు. ఆ ఆపిన సందర్భంలో అక్కడ వ్యాసులు వారు కూడా ఉన్నారు. ఆ యాగానికి వచ్చిన వాళ్ళల్లో ఆయన్ని జనమేజయుడు అడుగుతాడు, మా పూర్వీకులు అసలు యుద్ధం ఎందుకు చేశారు, కారణం ఏమిటంటే అదంతా నేను గ్రంథస్థం చేసి నా శిష్యుడైన వైశంపాయనుడికి వినిపించానయ్యా, వైశంపాయనుడు నీకు చెప్తాడు అంటాడు. ఈ విధంగా నడుస్తుంది భారతం అంతా. వైశంపాయనుడు చెప్పటం, జనమేజయుడు వినటం, మధ్య మధ్యలో జనమేజయుడు ప్రశ్నలు అడగటం. వైశంపాయనుడు చెప్తున్నాడు. ఆ సమయంలో నిర్వేదంతో నిండి పట్టు వదలని ధర్మరాజుతో అర్జునుడు మళ్ళీ ఇలా అన్నాడు, క్షత్రధర్మేణ ధర్మజ్ఞ ప్రాప్య రాజ్యం సుదుర్లభం జిత్వాచారీ నరశ్రేష్ఠ తప్యతే కిం భృశం భవాన్. ధర్మం ఎరిగిన మహారాజా, దుర్లభమైన రాజ్యాన్ని క్షత్రియ ధర్మంతో నువ్వు పొందావు, శత్రువుల్ని గెలిచావు, పొందావు. ఇప్పుడు నీవు ఎందుకు పరితపిస్తున్నావో నాకు అర్థం కావట్లేదు. క్షత్రియాణం మహారాజా సంగ్రామేణ ధర్మతం విశిష్టం బహుబీర్యజ్ఞ క్షత్రధర్మం అనుస్మర. మహారాజా, యుద్ధంలో మరణించడం క్షత్రియులకు చాలా ఇష్టమైన పని. అది చాలా యజ్ఞాలు చేసినతో సమానం. బ్రాహ్మణానాం తపశ్యాగ ప్రేచ్య ధర్మ విధి స్మృత క్షత్రియాణాం చ నిధనం సంగ్రామే వీతం ప్రభు. తపస్సు త్యాగం అనేది బ్రాహ్మణులకు ధర్మం అయితే క్షత్రియులకు యుద్ధంలో మరణించడం ధర్మంగా చెప్పబడిందయ్యా. క్షాత్రధర్మో మహారౌద్రో శస్త్రనిత్యైతి స్మృతవధశ్చ వరదశ్రేష్ఠ కాలే శస్త్రేణ సంయుగే. క్షత్రధర్మం అనేది చాలా భయంకరమైంది. అందులో ఆ క్షత్రియుడికి నిత్యం శస్త్రంతోటే పని. కాలమాసన్నం అయితే యుద్ధంలో ఆ శస్త్రంతోనే మరణిస్తాడు అతను. బ్రాహ్మణస్యాపి చేద్రాజాన్ క్షత్రధర్మేణ వర్తత ప్రశస్తం జీవితంలోకే క్షత్రం మీ బ్రహ్మ సంభవం. క్షత్రధర్మంతో జీవిస్తే బ్రాహ్మణుడి జీవితం కూడా ప్రశస్తమవుతుంది. ఎందుకంటే క్షత్రియ జాతి బ్రహ్మజాతి నుండి పుట్టిందే కదా. నాగో న పునర్యజ్ఞ న తపో మనుజేశ్వర క్షత్రియస్య విధీయంతే న పరస్వోపజీవనం. త్యాగం, ఆత్మజ్ఞానం, తపస్సు, ఇతరుల సొంతో బతకడం ఇవి క్షత్రియుడికి విధింపబడలేదయ్యా. భవాన్ సర్వధర్మజ్ఞ ధర్మాత్మా భరతర్షభ రాజా మనీషి నిపుణ లోకే దృష్ట పరాపర. నీవు సర్వధర్మాలు తెలిసిన వాడివి కదా, ధర్మాత్ముడివి కదా, రాజువు కదా, బుద్ధిమంతుడివి కదా, నేర్పరివి కదా. నువ్వు లోకంలోని అభ్యుదయాన్ని చూసావు, పతనాల్ని చూసావు. త్యక్వా సంతాపజన్ శోకం దంసితో భవ కర్మణి క్షత్రియస్య విశేషేణ హృదయం వజ్ర సన్నిభం. సంతాపం వల్ల కలిగిన శోకాన్ని విడిచి కర్తవ్య నిర్వహణకు సన్నద్ధుడుగా
విశేషించి క్షత్రియుని మనస్సు వజ్రంతో సమానమైంది కదా. జిత్వారీన్ క్షత్రధర్మేణ ప్రాప్య రాజ్యమకంటకం విజితాత్మ మనుష్యేంద్ర యజ్ఞదాన పరోభవ. క్షత్రియ ధర్మంతో శత్రువుల్ని జయించి నిష్కంటకమైన రాజ్యాన్ని పొంది మనసును వరుసపరుచుకొని యజ్ఞకర్తవు దానశీలివి కావయ్యా. ఇంద్రో వై బ్రహ్మణ పుత్ర క్షత్రియ కర్మణ భవత్ జ్ఞాతీనాం పాపవృత్తీనాం జగాన నవతీర్ణవా. ఇంద్రుడు బ్రహ్మపుత్రుడు, బ్రాహ్మణపుత్రుడు. కశ్యపుడు బ్రాహ్మణుడు, కర్మచేత క్షత్రియుడయ్యాడు. ఒక్కొక్క గణానికి 90 మంది చొప్పున ఉన్న 9 గణాలని పాపవృత్తులైన జ్ఞాతుల్ని చంపివేశాడు అతను. తచ్చాశ్చ కర్మ పూజ్యంచ ప్రశస్యంత్య విశాంపతే తేనేంద్రత్వం సమాపేదే దేవానమితి నః శృతం. అతను చేసిన ఆ పని పూజ్యమని, ప్రశస్తమని, దానివల్లనే అతడు దేవతలకు ఇంద్రుడయ్యాడని విన్నాం, దేవేంద్రుడయ్యాడని విన్నాం. సత్వం యజ్ఞైర్ మహారాజా జస్వ బహుదక్షిణై యథైవేంద్రో మనుష్యేంద్ర చిరాయ విగతస్వరా. మహారాజా, ఆ ఇంద్రుని వల్లనే, ఆ ఇంద్రుడిలాగానే నువ్వు కూడా సంతాపాన్ని విడిచి భూరి దక్షిణలు ఇచ్చి యజ్ఞాలు చేయవయ్యా. మాత్వం ఏమంగతే కించిత్ శోచేధ క్షత్రియర్షభ గతాస్తే క్షత్రధర్మేణ శస్త్రపూత పరాంగతి. ఇలా ఉన్న నువ్వు శోకింపకూడదు. క్షత్రధర్మంతో ఆయుధాలతో పవిత్రులైన పూర్వులు పరమ గతిని పొందారయ్యా. భవితవ్యం తదా తచ్చాయద్భుత్వంభరతర్షభ దిష్టం హి రాజసాధూలాన శక్యమతి వర్తిత్వం. జరిగిందంతా జరగవలసింది కాబట్టి జరిగింది. కాబట్టి దైవాన్ని అతిక్రమించడం ఎవరికీ శక్యం కాదు అన్నయ్య అన్నాడు. ఆ అర్జునుడు మళ్ళీ ఒకసారి ప్రబోధ చేస్తున్నాడు ధర్మరాజుకి, వద్దు, అడవులకు వెళ్ళొద్దు, రాజ్యం పాలించు అని. ఇది శ్రీ మహాభారతే శాంతి పర్వణి రాజధర్మానుశాసన పర్వణి అర్జునవాక్యే 22వ. ఇది వ్యాస ప్రోక్త మహాభారత ఇతిహాసంలోని శాంతి పర్వంలోని 22వ అధ్యాయం. రేపు 23వ అధ్యాయం చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణ.